లోగిళ్ళున్నాయా 7 కోడలు సూర్య లోగిళ్ళ బేటి 7 చిన్నత్రాల వారి లోపల ఆడివిల్ల భాగ్యవతి దేవిరా నాయన మెడల్ల కలియడు విందల్లా కార్యం ఉన్నది బాబా కార్యం ఉన్న చెవులు కలిసిన చప్పట్లు లెక్క మాటలు కలిసిన ముచ్చట్ల లెక్క రంక నేర్చిన అడిది బొంక నేర్వాల బొంక నేర్వక పోతే దాని బతుకు కొంక రంకల పాలైతది పాపకారం ఉండ అప్పుడు కలిసి అప్పుడు ఏమంటాంది దాశలాల తప్పు చేసినావు ఆనాడు చేసినావు నీకెరికే నాకెరికే 3వ కంటికి తెలియవద్దు ఈ తప్పు దాయాలంటే ఇంకో తప్పు వేయాలి ఇక నేను వంటశాల కాడికి వచ్చిన వంటశాల కాడికి వచ్చింది 2 చేతులకున్న గాజులు వాళ్ళు కొట్టుకున్నది ఒక గాజు పెంక చేత పట్టింది గాజు పెంక చేత పట్టి మరి ఏనాడువైన కన్న తల్లి మరి ఏనాడువైన చేతికి ఇక్కున్నది ఈ వంటశాల లోపల బెల్లం నీళ్లు తీసుకొచ్చింది ఒళ్ళు మీద పోసుకున్నది ఒళ్ళు మీద పోసుకొని మూలకు మంచం వేసింది ముసుకవార పెట్టింది ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే రాజు దగ్గరికి పోయి అయ్యా నీ భార్య భాగ్యవతి దేవికి తిరిగిన మరిగిన రోగం వచ్చింది ఇక ఉంటుందో ఉండదో నీ భార్య బతుకుతుందో బతకదో ఇక ఆఖరి చూపు చూసుకుంటుందా అంతలో అయితే జీగాన్ని పోసిపోతుందా అని చెప్తుంది ఇక అటెన్కే నేను మళ్ళీ మా ఆయనతో నేను చెప్తాగా మా దాసిలారా ఏడంతరాల మాల లోపల ఉండేటోళ్ళు ఇవాటి రోజు లోపల ఈ మొగ వల్ల ఉండే కత్తిరి కాడికి ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చినామంటే మన ఇంటిగా దొరసాని అచ్చపోయే పానాలు పెట్టున్నది బయటలో పడుకోదిగా మింగు చెప్పు ఏంటి మింగుడు భయపడతాను చేస్తుంది ఇంటి మీద కొంచెం మీరు వచ్చి లాస్ట్ చూసుకొని జీగాన్ని పోతే ప్రాణం పోయేటట్టున్నది ఆఖరి చూపు చూసుకొని జీగాన్ని పోతే నీ భార్య ప్రాణం పోయేటట్టు ఉంది అన్నప్పుడు ఆ రాజు చూసిన బల్లాన మహారాజు కత్తిరి మీద కూర్చున్నవాడు వల్ల కత్తిరు దిగిండు నా భార్య భాగ్యవతి దేవి నా దేవత నా ఇంటి లక్ష్మీదేవి నా భార్య అంటే ఇవల్ల నా భార్యకు ఏమి కావచ్చునా నా భార్యకు ఏమి రోగం వచ్చిందా అని ధన రాజు బల్లాని రాజు ఏడంత్రాల మాలు బాట పట్టుకొని ఏడంత్రాల మాలు ఊగైన అయ్యో తానే వస్తాడేమి రామారావే భాగ్యావతి భాగ్యం అబ్బబ్బా నా తలనొప్పి నేనేం చేస్తూ నా నెత్తి నొప్పి 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 నా కచ్చిన రోగం ఈ డోలు కొట్టోని
వచ్చినా మంచిగుండు నాకు వచ్చిన రోగం గుడ్డోలు కొట్టడానికి వచ్చే మంచిగుండు నాకు వచ్చిన రోగము మన సరిగానికి వచ్చినా మంచిగుండు నాకు వచ్చిన రోగం మన శరీరానికి వచ్చిన మంచిగుండు నాకు వచ్చిన రోగము ఈ సూచనలకు వచ్చినా నీకేం రోగం వచ్చింది సృష్టిలకు ఎందుకు రమ్మంటారా అంటే మంచిది కాదు. భాగ్యం ఏమైంది ఇక నేను బతకనాట ఓనాదు ఇక నేను బతకనాట ఓనాదు. ఇక నేను బతకనాట ఓనాదు అగో ఇదేంటి? ఇక నేను దత్తన్నా ఓనాదు ఇక నేను చేస్తున్నా ఓనాదు. ముఖమన్న చూడురా బయటగాడిది భగవంతుడురా బయటగాడిది. నేను దత్తన్నా ఓనాదు ఆది నారాయణుడా నారాయణ. గుసు దగ్గర పడుతుంది ఓనాదు గుస దగ్గర పడుతుంది ఓనాదు ముఖ దగ్గర పడతానంటే ఓనాదు. ఏమవుతానా ఏమవుతానా భాగ్యం ఏమవుతా ఆహా, ఎటు పోతానట? చచ్చిపోయానుకో ఇక్కడ చచ్చిపోయినాడు ఇంకున్నారా ఉన్నావు ఆ. భాగ్యం ఏమైంది? ఏమైంది ఏం బతక ఏమైంది నీకు గట్లా గుండె ధైర్యం చెడితేనే రోగం వస్తే 10 రూపాయలు ఖర్చు పెట్టుకొని దావకాల్లో పొడి దింపి నీ పానం బాగు చేసుకుంటానే కొడుకులు వచ్చిందని బతకదు. ఈ తమ్ముడు గారు ఈ తమ్ముడు నాకెవరో చేసినట్టు ఉన్నది నిన్ను ఇచ్చడం వల్ల నీకు చేసినట్టు ఇటువంటి ఎవరో మంత్రాలు చేసినట్టున్నది అయ్యా నాకు అయితే నీకు ఏమైంది ఇంత బొక్క పన్న జరగకుండా మంత్రాలు చేసిర్రు అయ్యా దేని పని వస్తుంది బొక్క పన్న బొక్క పన్నా నాకు అత్తలేదు అసగతి లేదు బయట పడితే. అయితే భాగ్యం ఏమైంది నీకు వచ్చింది ఏంటిది నాకు చెప్పు నీకు ఏ మందులు కావాలన్నా తీసుకొస్తా నేను బయట పడిద్దని మాట్లాడతారు ఇంకెవరు మోహన్ లంజమోహన్ పోసి ఇద్దరికి పచ్చలేదు ఎండిపోయిన పచ్చలేదు ఇది మోహన్ పోసేయలేనా? బయట పడుతుందని ధనరాయి వస్తుంది అనుకుంటూ వచ్చింది దండరాయి వచ్చిందా? జై జై దానికే ఆనికే ఎరక నీకు వచ్చిన రోగం ఆనికే ఎరక నువ్వు దండరాయి రోగం వచ్చిందట చెప్తాను అయితే బామా నీకు ఏమైంది నీకు వచ్చిన బాధ ఏంది చెప్పు ఇక అంతే చెప్తే దానికి వాల్ వేసిన ఉంటది దండ్రువాయి రోగం దంచి కట్టాలి మిండ్రువాయి రోగం దించి కట్టాలి అయితే దానికి ఏమన్నా మందులు ఉన్నాయా మరి మందులు లేవు కాల్చులే. కాల్చురా పింఛన్ గిట్ట వస్తాడా చెప్పు పింఛన్ బంద్ చేస్తా రేవంత్ రెడ్డి ఎవరు అనుకుంటాను దాని మిండెడే రేవంత్ రెడ్డి నీ మిండెడే కదా దగ్గరికి పోయి నీ పింఛన్ బంద్ చేపిస్తా నా కట్టే నాతో అయిపోతాను అయితే నాకు ఈ రోగం కొద్దిగా అంత వచ్చింది అప్పుడే నువ్వు రాకముందుకే దాశువులు నీ దగ్గర దాశువులు నీ దగ్గరికి వచ్చారా అని ఇంటి ముందరికి వెళ్ళి వేద పండితులు వేద బ్రాహ్మణోత్సవం తెలిసిన పెద్దలు పోతారు పోతా అంటే ఎవరినో ఎట్లుంటుంది ఎట్లుంటుందో ఎవరు ఏమో తెలుస్తుందో మనకి తెలుసా వాళ్ళకి అడ్డం మేన మెల్లగా చెక్కుంటా అలాగే ఇటునే పోయి అయ్యలా నాకు మొత్తం లేద్దామంటే లేవత్తలేదు నాకు ఇదంతా ఏం రోగం వచ్చింది అంటే ధనవాయి రోగం నీకు డాన్స్ కాస్తాను ఎదురువాయి రోగం నీకు మిస్ వచ్చింది ఇది తిరగని మరగని రోగము దీనికి మన భూమి మీద మందులు లేవు అన్నారా మందు లేవట మందు లేకపోతే బతకనే ఓరాదు నేను పోతే నీకెవ్వరే ఓరాదు 2 లగ్గాలు వాయే ఓరాదు సత్యంతో తిప్ప కొడతాం భాగ్యం నీకు రోగమే వచ్చింది రోగానికి తగ్గట్టు మందులు ఉంటాయి తప్పకుండా ఉంటాయి అసలు ఇదే చెప్తాను. అదే మూడో పేరు చేస్తా మూడో పెళ్లి చేస్తాడట మావాడు అదే మూడో పేరు చేస్తా
ఆ రోగం ఇక అట్టుంటదట. అది ఎప్పుడు నేను ఆపుతుండే ఆగుతలేదు. నేనేం నీకు మందులు ఉన్నాయి అడిగినా నేను మీకు దండం పెడతా, మీ బాంచని మీ కాలు మొక్తా. ఈ మరి తిరగని మార్గం రోగం భూమి మీద మందులు లేవంటారు. మీరే ఇక ఆ మాట చెప్పిన వాళ్ళు ఈ మాట ఇంత చెప్పురని నేను అన్నా. అన్న వాళ్ళే ఇక వాళ్ళు పంచంగాల కట్టలు మర్రి వేసిన వాళ్ళు మర్రి వేసినట్టుగానే తిరిగి వేసిన వాళ్ళు తిరిగి వేసినట్టుగానే అటు ఇటు ఇటు అటు మొత్తం బొలిపిర్రు. బొలిపాలు ఉన్న పెద్ద ఆయన తెలిసిన ఆయన ఏమన్నాడంటే, ఇగో బిడ్డ భాగ్యవతి దేవి, ఇగో నీ రోగం నివారణ కావాలంటే నాగలోకం పోవాలి, నాగమాణిక్యం దేవాలే, దేవలోకం పోవాలి, దేవమాణిక్యం దేవాలే. ఆ 7 సముద్రాలు ఉన్నాయి. 7 సముద్రాలు అవతల దీవగడ్డకు మరి ఏనాడు మరి పుట్టినాడు పుట్ట పుట్టింది, పుట్ట పుట్టినాడు మరి పుట్టింది. ఊరెలుపు మర్రి ఉన్నది, మరి పంగతోటి పరవృక్షం ఉన్నది. ఆ వృక్షం మీద రమరామ శిలుకున్నదట. ఆ రామ శిలుకని తీసుకొచ్చి మన ఇంట్లో మన అరుగు మీద మన రోట్లే దాని తలపండు తీసి ఆ రోట్లే దాని తలపండును దంచి దాని రసం తీసుకొచ్చి మరి నా తలకు రాసి నాగమాణిక్యం తెచ్చి నా తల మీద పెట్టి దేవమాణిక్యం తెచ్చి నా తల మీద పెట్టి నాగలోకం పోయి నాగమాణిక్యం, దేవలోకం పోయి దేవమాణిక్యం, ఎర్రమూతి గండు వేరు రామజిలిక దాన్ని పట్టుకొచ్చి ఆ రోట్ల నూరి దాని ఔషధం తీసి నీ తల పండుగ పెడితే నీ రోగం నవేర్చి అవుతుందా? పోతన్నా పోతన్నా ఓబామా, పోతన్నా పోతన్నా ఓబామా, అయ్యో నేనెల్లా పోతన్నా ఓబామా. నువ్వు అత్త కొద్దిగా మంచిగా అనిపిస్తాను, దూరం పోయిన పోయి అంతే అంత మరి నేను పోదా మందరకు? నువ్వు ఒకసారి చెక్ చేద్దాం. ఒకసారి నువ్వు గంట దూరం పో. అయిపోయింది. అరే నేను చెప్పాను తక్కువ అయితే నేను వచ్చిన వాళ్ళు మీరు అటు పోతుంటే మళ్ళీ కొంచెం నువ్వు నా దగ్గర ఉంటే మరి నీ దగ్గర ఏమనుకున్నావు? ఏడ కట్టుకుందాం మా దగ్గర ఏం మందులు పడాయి. అయితే నేను ఇక్కడ నీ దగ్గర ఉంటే రోగం అత్తలేదా? ఏమనిపించకపోతే మందులు బాగా అయితే ఆ మందు మరి ఆ మందులకు ఎవరు అన్నయ్య? ఆ మందులు ఎట్లా రావాలి? నేను చెప్తా. నాకు తెలియదా మన సమాల తోటలు నిజమాల తోటల 2 పొరగాలు దిగిరట. నాగలోకం పోవాలి, నాగలోకం లోపల నాగమా ఉంచుతాయి పొరగాలను సంపయా. ఆడ తప్పించుకున్న దేవలోకం పోవాలి, దేవలోకం లోపల దేవగా నిలుస్తారా? ఆడ రావాలి. ఆడ కాకున్నా 7 సముద్రాలు దాటస్తుందా? 7 సముద్రాలలో వడాల వాళ్ళు కావాలి, వాళ్ళ పానం తీసిన దాన్ని కావాలి. ఆ పురాణాలకు వాళ్ళు అట్టుగా పోరు. సగం రాజ్యం రాసి తనని చెప్పు. సగం కాదే, ఆ తెచ్చినందుకు వాళ్ళకే 3 వాళ్ళు ఇస్తాను మనకు ఒక పాలు. నువ్వు ఎంత మంచివాడివే వరాలు, ఎంత మంచివాడివే జన్మలున్నావు వరాలు, మొగోడివి వరాలు, నువ్వే నాకు మొగోడివి వరాలు. మనిషేనా మొగోడు కాదు, మొగోడు నాకు. అయితే దేవలోకం పోయి దేవమాణిక్యం, నాగలోకం పోయి నాగమాణిక్యం, రామజీకి మనిషికి రావాలంటాను. అయితే ఆ పిల్లగాళ్ళు అత్తమల్ల తోట లోపల ఉన్నారు అన్నవు. నేను పిల్లగాళ్ళ దగ్గరికి పోతా. పిల్లగాళ్ళ దగ్గరికి పోయి పిల్లగాళ్ళ దగ్గరికి పోయి చూసినట్టు అయిందంటే నా కొడుకు ఏర్పాటు చేయడా? పోతావా? పోతాను. దాచోళ్ళం పోయేస్తాం. నువ్వు ఈయనే ఉండు, నువ్వు లేకపోతే మాకు దోషట్లేదు. మూతం దాకర పోతాను. మేము పోయి చెప్పి వాళ్ళు అటే పట్టుకొని ఉండు. ఆ రోగం మందులు ఎత్తే ఈ రాజ్యం లోపల సగం రాజ్యం ఇస్తామని చెప్పు. అని గానాడు మాత్రం అనగా 7 దాచోళ్ళు రాయలేరా మల్లె తోట ఎండి రాజయ్యా బంగారు రాజా నీకన్నా ఎక్కువ మాకేం లేరు తండ్రి, మాకన్నా ఎక్కువ నీకు లేరయ్యా. అయ్యావో
ఎండి రాజా అయ్యావో బంగారు రాజా ఈ ఊరి ఏల రాజాల రాజు పరమటి మహారాజు భార్య అటువంటి బల్లాల మహారాజు భార్య భాగ్యవతికి ఒక్క తిరగని మరగని రోగం వచ్చిందాట మీరు ఒక్కడే రోజుల మాలు కట్టిందంటే మీ దగ్గర ఏదో శక్తులు ఉన్నాయి అయ్యా నీకు దండం పెడతాము ఒక్క మాట నాయన మీ తల్లి సొంటిది భాగ్యవతి మీ తండ్రి అసోటోడు బల్లాల మహారాజు మీ తల్లి అసొంటిది భాగ్యవతి తిరిగని మరగని రోగం వచ్చిందాట తిరిగని మరగని రోగానికి మందంటి భూమి మీద లేదాట దేవలోకం పోవన్నాడ దేవమాణిక్యము పారిజాత పుష్పము ఆ చోట మాత్రం దేవమాణిక్యము తీసుకురావన్నాట అగో నాగలోకం పోవన్నాట నాగమాణిక్యము తీసుకొచ్చి అటువంటి 7 సంవత్సరాలు ఏళ్ళ దీవ గట్ట అటువంటి అక్కమ్మ పాడు ఒక్క సిరికోట గాడ అటువంటి ఒక్క మరి ఉన్నది మర్రికి ఊడల్లా 3 అటువంటి పాండవులు ఉన్నాయట 3 పాండవులు ఉన్నట్టు నడి పాండవ లోపల ఎర్ర ముక్కు గంట రామ ఇలుకున్నదాట ఆ గండరామ జిలికను తీసుకొచ్చి అటువంటి నాగమాణిక్యం దేవమాణిక్యాన్ని తీసుకొచ్చి ఆమె నుదుట మీద పెట్టి అటువంటి మాత్రం అనగా ఎర్రముక్కు గండరామ జిలిక తలగొట్టి తలను మెత్తగా నూరి ఆగో అటువంటి ఆ తల్లి నుదిరికి పెట్టినట్టయితే ఆగో తిలకం బొట్టు పెట్టినట్టయితే రోగం ఎక్కడదక్కడ నివర్సన అవుతుందాట అనవరగల్లా అటువంటి ఎండి రాజు బంగారు రాజు బయలుదేరిండ్రు తిరగని మరగని రోగం వచ్చిందాట భాగ్యవతికైనా మేమత్తవన్నరే నవ్వో వెళ్ళి మాత్రమనగా యొక్క ఎండి రాజు బంగారు రాజు కడగారు పట్టుకున్నారమ్మా ఆడిగల్లి బయలు వెళ్ళేదా అటువంటి మాత్రం అనగా నీలవేణి పాలవేణి కళ్ళవేణి గౌతవేణి అన్న సూర్య శకుంతల అందరి కంటే చిన్నది దేవంగన దేవలోకము దబా 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 వస్తాను తీసుకుంటారు కానీ ఊరుకో ఈ అటువంటి మాత్రం దేవలోకం వచ్చేవారకల్లా ఈ దేవలోకం ఏనాడు వచ్చిండ్రో దేవలోకంలో దేవ ఇంద్రుని కన్న బిడ్డలు శిరవాదులు అడ్డలు కానాటి దినము లోపల పిలగల్ల నీదెత్తే పిలగన్లు రౌతులైపోతారు కానాటి గడియల్ల చూడు ఇద్దరు పిలగన్లు దేవలోకం అత్తే దేవలోకం లోపల 3 రౌతులు బట్టి మాత్రం అనగా అగో దేవ ఇంద్రుని బిడ్డలు 7 శిలరాళ్ళ బట్టి పిలగాళ్ళ కొడితే పిలగాళ్ళు కూడా రౌతులైపోతారట